శ్రమలు సహజం, కానీ శ్రమల ఫలం సహజం కాదు. అది అద్భుతం, మామూలుగా ఉండదు అది. పౌలు గారు ఏమంటాడు? పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదే లెక్కలోకి రా. అసలు మహిమ నీకు అర్థమైతే సింపుల్గా చిన్నపిల్లల కోసం చెప్తాను ఉదాహరణ. అదిగో అక్కడ ఇంత బంగారం మూట ఉందనుకో, ఈ దారన్నీ గాజు పెంకిలే ముళ్ళు. ఏం చేస్తాం? అమ్మో నాకు వద్దులే బంగారం. పిల్లగాళ్ళకైతే సరైన చాకిలెట్ దాలు వేసి రక్తం ఇచ్చి తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. సరైన చెప్పులు లేకపోయినా గాజు పెంకులు ముళ్ళ తుప్పులు వెళ్ళిపోవటమే. బంగారం మూట తెచ్చేసుకొని రక్తసిక్తం అయిపోయినా పర్లేదు, మెల్లిగా కూర్చొని 2 కాళ్ళు డాక్టర్ గారు ఒళ్ళో పెట్టేస్తే ఆయనే స్వస్థపరిచేస్తాడు. ఎంత బంగారం మూటలు ఎంత మొక్కిచ్చినా చాలు వేసి రక్తం వేసి. అంటే వచ్చే లాభం ముందు పడే శ్రమ తక్కువ కదా.